నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 2 అభ్యర్థులు ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పెంచాలని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరసనలు, ధర్నాలు, ముట్టడిలు కూడా చేసిన నేపథ్యాన్ని మనం చూసినాం. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి 1:100 కూడా రిలీజ్ చేయాలి, ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ఒక అర్జీని పెట్టుకున్న నేపథ్యాన్ని చూస్తాను. అయితే ఇవాళ శుక్రవారమైన నేపథ్యంలో ప్రజావాణికి వచ్చి కూడా ప్రజావాణిలో విన్నపించుకున్న నేపథ్యాన్ని కూడా చూస్తా ఉన్నాం. కొంతమంది నిరుద్యోగ ఆస్పిరెంట్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఏం చెప్తారు, మళ్ళీ ఎందుకు వచ్చారు ప్రజావాణికి? మా సమస్య ఎవరి దగ్గర పోయినా మా సమస్య జరగలేదు అన్న. ఫస్ట్ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్ పరీక్ష నిర్వహించాలని చెప్పి మా మెయిన్ డిమాండ్. నేను ఒక్కనే కాదు, సుమారు 100 మంది అభ్యర్థులు వచ్చినారు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రజాభవన్ పెట్టింది ఎందుకు? ప్రజా సమస్యలు వినడానికి, ప్రజా సమస్యల పక్కన వినతిపత్రం తీసుకోవడానికి ప్రజాభవన్ పెట్టింది. ఎట్లాగో మీ ఎమ్మెల్యేలు కలవరు, మీ మంత్రులు కలవరు, ఎవరు కలవరు. కలిసినా పోలీసులు దాన్ని చెప్పి దాడి చేస్తారు. కేవలం మీ నిరుద్యోగులే కదా. ప్రతి ఒక్కరిని 100 మీటర్లు కానిస్టేబుల్ ఉంటాడు. ప్రతి ఒక్కరిని ఆపడం, సెల్ ఫోన్ చెక్ చేయడం, మీరు దేనికోసం వచ్చి చెప్పి చెప్పడం, ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎవరి సమస్య వాళ్ళది కాబట్టి అందరూ ప్రజాభవన్కి వచ్చే హక్కు అందరికీ ఉంది, అందరూ రైట్ ఉంది కదా. మీరు దేనికి ఇక్కడ కంచె తీసినారు? ప్రజాభవన్కి వచ్చి ఎవరి సమస్య వాళ్ళు వినవించుకోవచ్చు అని చెప్పి మీరు కంచె తీసినారు. కానీ ఆ కంచె మళ్ళీ పోలీస్ అనే కంచెతోటి మళ్ళీ దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసినారు. దాన్ని ఇక్కడ కంచె తీసినట్లేదు, మళ్ళీ పోలీస్ అనే కంచె చూసుకోవచ్చు. మీరు కూడా ఎంతమంది ఉన్నారు పోలీసులు అక్కడ. నిరుద్యోగులు ఆపితే ఏమొస్తుందండి నాకు అర్థం కావట్లే. సుమారు 20 రోజుల నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగి కడుపు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. మా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచండి అయ్యా, వాయిదా వేయండి అని చెప్పి చెప్తున్నా. కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా నిరుద్యోగులు ఎంత ఘనంగా శ్రమించినామో మాకు తెలుసు. 2 నెలలు బుక్స్ పక్కకు పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరం బయటకు వచ్చి కూడా అయ్యా అవ్వ కాలు పట్టుకొని మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా జీవితాలు మారుతాయని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరిని కలిసినా అసలు నాకు నచ్చని ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక క్లారిటీ లేదండి. ఫస్ట్ అవుతుందా కాదా ఏదో ఒకటి చెప్పండి, అవుతారు రైట్. కాదంటే చదువుకుంటాం మేము, అవుతుందంటే సరే భయ్ ఇంకా పోస్ట్పోన్ అవుతుంది, మాకే టైం దొరుకుతుంది చెప్పి చదువుకుంటాం. ఎటువంటి స్పష్టత ఉండదు, ఎటువంటి హామీ ఉండదు. ఏమన్నా అంటే నేను కమిటీలు అంటారు, కాంగ్రెస్ అంటే కమిటీలు అంటే కాంగ్రెస్ లెక్క ఉన్నది పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రతి నిరుద్యోగి బయటకు వస్తూ ఉన్నాడు. మొన్న టీఎస్పీసీ ముట్టడి కూడా 10,000 మంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా బయటకు వస్తే మీరేమో వేరే పార్టీ వాళ్ళు చేయించారు, ఎవరో కోచింగ్ సెంటర్ వాళ్ళు చేయించారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో చేపిస్తే మేము బయటకు ఎందుకు వస్తాం సార్? మా కడుపు కాలింది కాబట్టి మేము బయటకు వచ్చినాం. ఎందుకు మేము బయటకు రావడం కారణం ఏంటంటే మీరు ఆ రోజు అధికారంలోకి రాకముందు స్పష్టమైన హామీలు ఇచ్చారు మాకు. నిరుద్యోగుల సమస్య తీర్చిన తర్వాత ఏ సమస్య తీరుస్తుందని చెప్పేసి మీరు బయటకు పోయారు. మీకు నైట్కి ఎమ్మెల్సీలను తెలుసుకోవడానికి టైం ఉంటుంది, పక్క రాష్ట్రాలు పోవడానికి టైం ఉంటుంది, పక్క రాష్ట్రాలు సీఎం కలవడానికి టైం ఉంటుంది. ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద తిరుగుతుంటే మీకు కలవడానికి టైం ఉండదా? ఇప్పుడు మధ్యలో వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకోకండి. ఈ బల్మూరు వెంకటో, రియాజ్ ఎవరెవరో మీకు కలిసి చెప్తా ఉన్నారు. మధ్యలో ఉన్న ఈ చెంచగాలు లత్కూరగాలతో ఎందుకు సార్? డైరెక్ట్ మా నిరుద్యోగులతో చర్చలు పెట్టండి. ఒక 100 మంది నిరుద్యోగులను పిలవండి. మీరు ప్రజాభవన్ పిలుస్తారా, సెక్రటరీ పిలుస్తారా, లేదా మీ సొంత ఇంటికి పిలుస్తారా, మీ ఇష్టం. డైరెక్ట్ మేమే వస్తాం ఒక 100 మందిని. వీళ్ళు ప్రాపర్గా నిరుద్యోగులు కాదని చెప్పి చెక్ చేసి అందరు లోపలికి పంపించండి. మా సమస్యలు ఏందో మీకు క్లారిటీ చెప్తాం. మీరు దానికి పరిష్కారం ఏందో, మీరు దానికి ఏం చెప్తాను మాకు క్లారిటీ చెప్పండి. మధ్యలో వీళ్ళు ఎంత జరగడం వల్ల లేనిపోయిన ఆందోళన కలిగిన నిరుద్యోగులు కూడా ఈరోజు మీరు చూసుకుంటే అశోక్ నగర్లో కానీ, చిక్కడపల్లిలో కానీ, ఉస్మాన్ లైబ్రరీలో కానీ ప్రతి నిరుద్యోగి చదవని పరిస్థితి. ప్రతి ఒక్కరు మానసిక ఆందోళన గురవుతూ ఉన్నారు. గుండె అది పట్టుకొని కూర్చా ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 2 వెబ్ నోట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా, దయచేసి నిరుద్యోగులతోటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకొని వెంటనే గ్రూప్ 2 పోస్టులు ఒక 2,000 చేసి, గ్రూప్ 3 పోస్టులు 3,000 చేసి పరీక్షను డిసెంబర్లో పెట్టి మా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి సార్ దయచేసి. ఎందుకంటే మీరు కూడా అన్నారు నిరుద్యోగ సమస్యలు తీర్చిన తర్వాత ఏ సమస్యను తీర్చామని చెప్పేసి. ఆ రోజు మీ ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యలు తీర్చిన తర్వాత మేము ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని ట్వీట్లు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఏం చేసిన పరిస్థితి ఈరోజు. అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ధర్నాలు చేసేటోళ్ళు అందరూ కూడా నిరుద్యోగులు కాదు, అసలు వాళ్ళు చదువుకోలేదు. కొంతమంది రాజకీయ శక్తులు వాళ్ళతో ధర్నాలు చేపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ అడ్డ మీద కూలీలు తీసుకొచ్చి చేపిస్తూ ఉన్నారు ధర్నాలు అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఏం చెప్తారు? అడ్డ మీద కూలీలు ఎందుకు వస్తారంటే వాళ్ళకేం అవసరం, అడ్డ మీద కూలీలు వాళ్ళకేం అవసరం, వాళ్ళ పని వాళ్ళకి వెళ్తారు. స్వచ్ఛందంగా నిరుద్యోగులు 10,000 మంది నిరుద్యోగులు ఆ రోజు గోషమాల స్టేడియంలో నేను కావాలంటే వీడియో కూడా చూపిస్తాను మీకు కావాలంటే. 10,000 మంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. వాళ్ళని కూడా ఎక్కడికక్కడ గల్లీలలో పోలీసులు తిరుగుతూ మక్కి నిర్వహిస్తూ నువ్వు దేనికోసం వచ్చని చెప్పి ఆ మెట్రో దగ్గర ఎగటోని దిగటోని వేరే ఎగ్జామ్ పోయేటోని కూడా ఆపినారు. రైతులను అరెస్ట్ చేసినారు, వేరే ఎగ్జామ్ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసినారు, ఉత్సవ పోయేటోని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసినారు. మీకు తెలియదా? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొచ్చిన నిరుద్యోగులు ఇంతమంది మళ్ళీ ఒకేసారి రోడ్డు మీదకి వచ్చినట్టు ఆయన ఇజ్జతే పోతుంది. ఆయన ప్రభుత్వం వచ్చి కూడా 6 నెలలు కావట్లే, మళ్ళీ నిరుద్యోగులు ఇంతమంది బయటకు వచ్చారని చెప్పి చెప్పుకుంటే ఆయన ఇజ్జతే పోతుంది. అందుకని కావాలని సైడ్ ట్రాక్ చేసి కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు స్వచ్ఛందంగా 10,000 మంది నిరుద్యోగులు బయటకు వచ్చారు. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి కరెక్ట్గా మీరు చూపించుకోండి.
ఆ రోజు నిరుద్యోగులు బయటకు వచ్చారా, అడ్డం మీద కూలీలు వచ్చారా, వేరే పార్టీ వాళ్ళు వచ్చారా మీకే అర్థమవుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? అంటే మీరు నిరుద్యోగం ఇట్లా అంటా ఉంటే మీరు ఏం చెప్తారు? ఏం చేస్తామండి, ఇప్పుడు అధికారులకు తెచ్చుకున్నారు కదా. ఏరు కూడా తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతున్నాడు. మరి అంతేముంది మా పరిస్థితి, ఏరు కూడా తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతున్నాడు. ఆ రోజు మీరు ఖచ్చితంగా సరే మేము మీ మీద ప్రేమతో కూడా వేయలేదు, నువ్వు మళ్ళీ అధికారానికి ఎక్కినావు, నిరుద్యోగుల పేరు చెప్పుకొని మీ హామీలు ఇస్తాం, అది చేస్తాం, నిరుద్యోగుల గురించి పోరాడతాం అని చెప్పి హామీ ఇస్తే మేము అందరం నమ్మి స్వచ్ఛందంగా సరే 10 సంవత్సరాల్లో మాకు నిరుద్యోగులు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి సరే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కొత్త నోటిఫికేషన్లు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు మారుతాయని చెప్పేసి ఓటేస్తే ఇప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా నిరుద్యోగులను వాడుకొని అధికారంలో రావడం, అధికారంలోకి వచ్చి సొంత స్వలాభాలు చూసుకుంటారు కానీ నిరుద్యోగులను పట్టుకుని ఆదరణ లేదు. ఏం చెప్తారు తర్వాత కార్యాచరణ ఏంది ప్రభుత్వం? తర్వాత కార్యాచరణ మేము ఖచ్చితంగా ప్రకటిస్తామండి. ఎందుకంటే ఆల్రెడీ చలో ఢిల్లీ కూడా మాకు చలో ఢిల్లీ ఒక 1000 మందితో ఖచ్చితంగా రేపా ఎల్లుండి అని చెప్పి ఖచ్చితంగా చలో ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇంటి ముందైనా లేకపోతే ఐఎన్సీ ఆఫీస్ ముందైనా ఖచ్చితంగా సరే ఆ రోజు మీరు హామీ ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ ఏమైంది, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతా ఉన్నారు, వాటి గురించి కూడా హామీ ఇస్తాం. అవసరమైతే మరొక పెద్ద ముట్టడి కూడా చేస్తాం, అది సెక్రటరియట్ చేస్తామా, గాంధీ భవన్ చేస్తామా, సీఎం రేవంత్ రెడ్డి చేస్తామా కానీ తప్పదు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఒక 10,000 మందితో మళ్ళీ ముట్టడి చేస్తాం.